నిఘా తెలుగు టీవీకి స్వాగతం. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలనే లక్ష్యంతో గుంటూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నారు. శ్రీ జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్ మేనేజింగ్ పార్ట్నర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 22వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరులోని హోటల్ అన్నపూర్ణ ది రాయల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారని అన్నారు. పురుషులు, మహిళలు క్యాన్సర్కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు లేదా మద్యం సేవించేవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, అలాగే శరీరంలో అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ గూడూరు సత్యనారాయణ, కార్యక్రమ కమిటీగా శ్రీ జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్స్ ప్రతినిధులు వ్యవహరించనున్నారు. నమస్కారం అండి. మా శ్రీ జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్ చిన్నా టవర్ నందు మేము మాది 75 సంవత్సరాల వజ్రోత్సవ సెలబ్రేషన్ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో రేపు ఉదయం అన్నపూర్ణ ది రాయల్ లక్ష్మీపురం హోటల్ నందు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుందని తెలియజేయటం సంతోషిస్తున్నామండి. ఈ అవకాశాన్ని మా ప్రతి కస్టమర్ ఉపయోగించుకొని క్యాన్సర్ తుది దశలోనే కనుక్కొని మనం దీన్ని నివారించే ఇదిగా మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరుతున్నామండి. ప్రతి ఒక్కరూ రావాలని నా విజ్ఞప్తి. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రేపు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందండి. 22వ తారీఖు, మళ్ళీ 23వ తారీఖు కూడా పల్కలూరు రోడ్ నందు గుంటూరు క్లబ్లో కూడా ఈ క్యాంప్ నిర్వహించబడుతుందని తెలియపరుస్తున్నాను.